దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 27వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 15వ వచనము, మరి మీ విరోధులను ఎదిరించుటకు కావలసిన వాక్కును జ్ఞానమును మీకు అనుగ్రహింతును. దేవుడు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రమాదాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలాగ జవాబు చెప్పాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడతాడు. అలాగనే జ్ఞానమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నిజమేనండి. బైబిల్లో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక జ్ఞానము. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనములో చూసినట్లయితే, మరి పైనుంచి వచ్చే జ్ఞానము మృదువైనది, మరి త్వరగా లోబడున్నది. గుర్తుపెట్టుకోండి, లోక జ్ఞానం వెర్రితనంతో ఉంటది. దైవిక జ్ఞానము మరి ఆత్మ సంబంధమైనది. దైవిక జ్ఞానము తప్పిస్తుంది, లోక జ్ఞానము నశింపజేస్తుంది. గమనించండి. మరి సొలొమోను అయితే రాజ్య పరిపాలన కోసము మరి జ్ఞానం అడిగాడు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 6-7 వచనాలలో మరి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా, నా తండ్రి ద్వారా వచ్చిన ఈ రాజ్యము చాలా విస్తరించి ఉన్నది, వీరికి న్యాయము తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలి అని. అవునండి, ఆ ఇతరులకి రక్షించటానికి, న్యాయము తీర్చడానికి జ్ఞానం ఎంతో అవసరం. నిజం. జ్ఞానం కలిగిన స్త్రీ తన గృహాన్ని కట్టుకుంటుంది, తన జీవితాన్ని కట్టుకుంటుంది. మూర్ఖురాలు తన చేతులతో మరి ఓడబెరుక్కుంటుంది. ఎస్తేరు జ్ఞానం కలిగిన స్త్రీ. అలాగనే వస్తీ అయితే మరి అజ్ఞానం. బాగా గమనించండి. తన జీవితాన్ని తానే మరి రాజుగారు రమ్మన్నప్పుడు రాలేదు గనుక రాణి నుంచి, పదవి నుంచి పోగొట్టుకొని ఎస్తేరుకు వచ్చినది. అవునండి, ఈ దినము కూడా జ్ఞానం కలిగి ఉండాలని, ఆ జ్ఞానం కొరకు మనం అడగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన దేవుడు అందరికీ ధారాళంగా ఇచ్చేవాడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 6వ వచనములో మరి అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే దైవికమైన జ్ఞానము మనము అడగాలి. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే 8వ వచనము, మోసపోకుండా చూసుకునడి. ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క రాకడ సమయాల్లో మరి అనేక రకాలు మరి మోసం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో మోసం, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఆ యొక్క మనుషుల మధ్య మోసం అండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి దానిలో మోసం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఆదాము అవ్వల విషయంలో కూడా అవ్వని మరి కుయుక్తితో సర్పము అనగా సాతాను మోసం చేశాడు. ఆ మోసానికి లొంగిపోయి మరి అవ్వ మరి భూమి మీదకి శాపాన్ని తీసుకొని వచ్చింది. దయచేసి మోసపోకుండా మనం చూసుకోవాలని వాక్యము తెలియజేస్తుంది. నిజం. ఈ దినము మోసపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక బ్రదర్ని అడిగితే, ఎందుకు బ్రదర్ మీరు మోసం చేశారంటే, నువ్వు నమ్మావు గనుక నేను మోసం చేశాను. మనం పక్క వ్యక్తిని నమ్మామా మోసం చేస్తారు. దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక విషయంలో కూడా మరి ఎవరినంటే వారిని మనం నమ్మకూడదు. వారు మోసం చేసే వాళ్ళుగా ఉన్నారు. అమౌంట్ విషయంలో, డబ్బుల విషయంలో కూడా మోసం చేసే వాళ్ళుగా ఉన్నారు. వ్యాపారంలో మోసం చేసే వాళ్ళు, అన్నిటికంటే క్రీస్తు విషయంలో కూడా మరి ఇప్పుడు నువ్వు నమ్మేది మంచిది కాదు, ఇంకా యేసు ప్రభువారు కాదు, యెహోవా దేవుడే అంటారు. కొంతమంది పరిశుద్ధాత్మనే అంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడని మరి చెప్తుంటే విని కూడా కొంతకాలానికి మోసపోయే వాళ్ళు ఉన్నారు. అలా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకం మీదకి అనేకమైన యుద్ధాలు, మరి అలాగనే భూకంపాలు, భయంకరమైన ఆకాశంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడకుండా, మోసపోకుండా, నా పేరట అనేక మంది వస్తారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారు. మీరు మోసపోకుండా చూసుకోండి. అలాగనే చివరిగా ఆజ్ఞ మనం చూసినట్లయితే 3వ వచనములో, మరి ఈ స్త్రీ ఎవరంటే పేదెదురాలు, అందరికంటే ఎక్కువ యేసునని మీతో చెప్తున్నాను. అవును, నిజంగా యేసు ప్రభువారు ఇక్కడ ఒక సందర్భాన్ని, అందరూ మరి కానుక పెట్టిలో కానుకలు సమర్పిస్తున్న సమయంలో మరి యేసు ప్రభువారు చూస్తూ ఉన్నాడు. కానీ
మరి అందరూ ధనవంతులు చాలా ఎక్కువ వేస్తున్నారే అనుకుంటా ఉంటారు. సహజంగా మనిషి యొక్క స్వభావము ఎవరైనా ఎక్కువ వేస్తున్నారు, అబ్బో చక్కగా ఎక్కువ వేశాడని అంటారు. కానీ యేసుప్రవారు ఎవరు గమనించని 2 కాసులు వేస్తున్న మరి పేదరికురాలిని చూసి అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అంటాడు. ఎవరు ఆమెను గమనించలేదు. అంటే లోకంలో తక్కువగా ఉంటది. నీ పరిచర్య గాని, నీ స్థితి గాని అది నీకు తక్కువగా కనపడతాయి. కానీ దేవుని దృష్టిలో అది గొప్పగా ఉంటది. హల్లెలూయా! అవునండి. అందరికంటే అనగా వారందరికి కలిగిన దానిలో కొంత యేశారు. ఈమె లేమి అంటే పేదరికంలో కూడా కలిగినదంతయు, జీవనమంతయు, ఆమెకున్నదంతయు ఆమె ఇచ్చినప్పుడు పరలోక రాజ్యములో అందరికంటే ఎక్కువ, అంటే దేవుని యొక్క లెక్క ఎలాగుంటదంటే, నువ్వు ఎంత ఇచ్చావనేది కాదు, ఎంత సమర్పించావనేది ప్రాముఖ్యం. మొట్టమొదటిసారిగా దేవుడు ఇష్టపడే సేవ ఏమిటి అంటే, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించండి. ముందు మన దేహాన్ని, మన శరీరాన్ని, అంటే ఆపాద మస్తకము దేవునికి మనం సమర్పించాలన్నది దేవుని యొక్క సేవ. నిజమండి. ఇలాగ సమర్పణ కలిగి మనం చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మెచ్చుకుంటాడు. మనుషులు మెచ్చుకోరు. ఆమెను ఎవరు లెక్క పెట్టలేదు, ఎవరు లక్ష్య పెట్టలేదు. కానీ దేవుడు లక్ష్య పెట్టాడు. అందరి ముందు ఆమె గురించి సాక్ష్యము చెప్పాడు. కావున ఈ దినం నువ్వు కూడా దేవునికి మరి నీ యొక్క ఆస్తులు గాని భాగమిచ్చి గణపరచు. అలా గణపరిచినప్పుడు లోకా సువార్త 8వ అధ్యాయము 3-4 వచనాల్లో యోహన్నీయు, సుసన్నీయు మరి అనేక మంది స్త్రీలు కూడా ప్రభు యొక్క పరిచర్యలో వారి ఆస్తిని తీసుకొచ్చి చేశారని రికార్డెడ్ గా రాయబడి ఉన్నది. కనుక దేవుడు నువ్విచ్చిన దాన్ని ఎన్నడూ కూడా మర్చిపోడు. అది పరలోక రాజ్యములోను మరి దేవుడు మెచ్చుకునే పరిచర్యగా ఉంటుంది. కావున ఈ దినము ఇచ్చే విషయంలో దేవుని ప్రేరేపణ కొలది నువ్వు ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. మీ నామానికి వందనాలు. నీ ఘనమైన పాదపద్మను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం నాయనా. మేము జ్ఞానం కొరకు అడిగే వాళ్ళంగా దయచేయండి. అలాగనే మోసపోకుండా నాయన ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో తండ్రి దేవా నీకు ఇచ్చి ఘనపరిచే వాళ్ళముగా దయచేయమని ఈ ఉదయకాలం బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.